ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. శ్రీరాంపూర్ నుంచి మంచిర్యాల వరకు నరేందర్ రెడ్డి బైక్ ర్యాలీ తీశారు. శ్రీరాంపూర్ కాలనీ బస్టాండ్ వద్ద ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెత్తుల రాజేంద్రపాణి, జిల్లా గౌరవాధ్యక్షుడు దేవర్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉపేందర్ ఆధ్వర్యంలో మహిళలు నరేందర్ రెడ్డికి మంగళహారతులు పట్టి స్వాగతం పలికారు. అనంతరం మంచిర్యాలలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ర్యాలీగా వెళ్లారు. సిసిసి కార్నర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారికి అపూర్వ స్వాగతం పలికిన ఇందారం యువజన సంఘాలు ఇందారం పట్టభద్రుల సమీక్ష వారి ఆధ్వర్యంలో పోరాట నృత్యంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఇక్కడ మరి మంచిర్యాలలో చాలా అట్టహాసంగా పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. దానికి ఇక్కడ మరి సిసిసి శ్రీరాంపూర్లో మరి మిత్రులు, శ్రేయోభిలాషులు, పట్టభద్రులందరూ ఘన స్వాగతం పలకడం జరిగింది. మరి ఇక్కడ మహిళా మనులు కూడా మరి వాళ్ళ మంగళహారతితో ఆశీర్వాదిస్తూ స్వాగతం పలికారు. వారందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆల్మోస్ట్ గత 100 రోజులకు పైగా మరి అద్భుతంగా ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో మరి పలు పట్టభద్రుల సమస్యలు తెలుసుకుంటూ వారికి వెంటనే సలహాలు, తర్వాత కొన్ని అక్కడనే ఇమీడియట్గా పరిష్కారం చూపిస్తూ మరి రాబోయే రోజుల్లో మరి ఖచ్చితంగా పట్టభద్రులకి అండగా ఉంటానని చెప్పేసి మరి మంచిర్యాల జిల్లా నిజానికి చాలా గర్వపడదగ్గ. ఎందుకంటే గొప్ప ఎన్రోల్మెంట్ ఇక్కడ జరిగింది. గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఆల్మోస్ట్ డబుల్ ద ఎన్రోల్మెంట్ ఈ సంవత్సరం మంచిర్యాలలో జరిగింది. దానికి సహకరించిన మరి మా శ్రేయోభిలాషులకు, మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మరి ఆత్మీయ సమ్మేళనాన్ని దిగ్విజయం చేస్తున్న మంచిర్యాల, సిసిసి, శ్రీరాంపూర్, మందమరి, బెల్లంపల్లి, లక్షపేట, చెన్నూరు ఇక్కడి నుంచి వచ్చేసిన వివిధ మరి పట్టభద్రులకి, వారి అధినేతలకి అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటుతో మరి నరేందర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ నరేందర్ రెడ్డి గారికి శ్రీరాంపూర్ నుంచి అపూర్వ స్వాగతం చేయడం జరిగింది. ఈ యొక్క అనేక పాఠశాలలో ఉపాధ్యాయులతో పాటుగా వివిధ సంఘాల కార్మిక సంఘ నాయకులు మరియు అనేకమైనటువంటి సంస్థలను అధికారులు అందరూ కూడా ఈరోజు మన ఈ యొక్క ర్యాలీకి రావడం జరిగింది. మా ఏరియాకి వచ్చి మంచిర్యాల జిల్లాకి వచ్చినటువంటి శ్రీ నరేందర్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తున్నాం.
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న నిరాహార దీక్షకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు పేర్కొన్నారు. ఆదివారం దీక్ష చేస్తున్న ఉద్యోగులను కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమన్నారు. కనీసం చర్చలకు పిలవకపోవడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలనకు ఇది నిదర్శనమని అన్నారు. జిల్లాలో 3 ఎమ్మెల్యేలు ఉన్నా కనీసం పట్టించుకోవడం లేదని అన్నారు. వెంటనే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎనగంతుల కృష్ణమూర్తి, వెంకటేశ్వరరావు, సత్రం రమేష్, రవి, స్వామిరెడ్డి, కిషోర్, వంశీ, మనీష్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులు 19,300 మంది దాదాపు ఈరోజు 20వ రోజు 20 రోజుల నుంచి ధర్నాలో పాల్గొంటే ఈ ప్రభుత్వము కనీసం ఇప్పటి వరకు చర్చలకు పిలవకపోవడము చాలా బాధాకరము. పెద్ద ఎత్తున నేను 12 జిల్లాల శిబిరాలకు పోయిన ఇప్పటి వరకు ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొంటారు. చలికాలము, చిన్నపిల్లలతోటి మహిళలు వచ్చి ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేస్తుంటే ప్రభుత్వం నుంచి కనీసం చర్చలకు కూడా ఇప్పటి వరకు పిలవకుండా, మరోవైపు వీళ్ళు లేకుండా కూడా విద్యా సంస్థలు నడిచేలాగా ఆల్టర్నేటివ్గా వేరే వాళ్ళను పెట్టి నడపాలనే కుట్ర కూడా ఈ ప్రభుత్వం పన్నుతుంది. భారతీయ జనతా పార్టీ తరఫున మన మంచిర్యాల జిల్లాలో అందరూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులందరూ కూడా మంచి విద్యావంతులు, ఉన్నత విద్య పొంది ఈరోజు 10,000, 20,000 రూపాయల జీతానికి కొరకు పనిచేస్తున్నారు. వాళ్ళను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇచ్చిన హామీ ఇది. అదేవిధంగా వాళ్ళకు పే స్కేల్ ప్రకారము జీతాలు అమలు చేయాలి. వాళ్ళకి ఏదైతే జీవిత బీమా ఉంది, అదేవిధంగా ఉద్యోగ భద్రతతో పాటు ఆరోగ్య భద్రత, వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ కూడా అమలు చేయాలి. రిటైర్డ్ అయిన వాళ్ళకి కానీ ఏదైనా యాక్సిడెంట్స్ అయితే ఎక్స్గ్రేషియా అమలు చేయాలి. వీళ్ళను వెంటనే ప్రభుత్వము చర్చలకు పిలవాలి. భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలుపుతున్నాము. వీళ్ళను చర్చలకు పిలవకపోతే, వీళ్ళ సమస్యను పరిష్కరించకపోతే ఆ గేట్లను కొట్టి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ప్రభుత్వం ఈ 2-3 రోజులలో చర్చలకు పిలిచి వీళ్ళ డిమాండ్లను నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలుపుతున్నాం. రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి భరోసా ఇచ్చారు. శనివారం ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనను పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిస్తే చట్టసభల్లో ప్రజల ఆకాంక్షలను వెల్లడిస్తానన్నారు. నియోజకవర్గాల్లో, వివిధ గ్రామాల్లో, వివిధ మండలాల్లో చాలా కోశాధికారి గౌరవనీయులు శ్రీ అంబాల రాజు గారికి సూచిస్తానంటున్న మన అధినేత కాబోయేటువంటి శాసన మండలికి ప్రత్యేక గౌరవనీయులు ఆత్మహత్యగా నిలుస్తూ వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ వారిని ఆహ్వానిస్తున్నారు. నిర్వహించినటువంటి సివిల్ జడ్జ్ పరీక్షలో రాబోయేటువంటి కార్యంలో యువనేత స్వాగతం గౌరవనీయులు శ్రీ తిరుపతి గారు సింగారెడ్డి
కార్మిక సంఘం యువజన నాయకులు మరి కాసేపట్లో మీ ముందుకు ఒక సివిల్ జడ్జి రూపంలో టస్మా రాష్ట్ర ఉపాధ్యక్షులు వారు కూడా టీపీఎన్ఆర్ మంచిర్యాల వారి పక్షాన స్వాగత సుమాన్యులు తెలియజేస్తున్నాం. మద్దతు తెలపడానికి చేసినటువంటి గౌరవనీయులు శ్యామ్ గారు టస్మా సమ్మేళనానికి విచ్చేసి నరేంద్ర రెడ్డి గారికి మద్దతు తెలపడానికి శ్రీనివాస్ గారు ప్రముఖ కార్మిక సంఘం నాయకులు, శ్రీ ఎన్ శ్రీనివాస్ గారు ఐఎన్టీయూసీ సెంట్రల్ కమిషన్ వైస్ ప్రెసిడెంట్ వారికి టీపీఎన్ఆర్ వారి పక్షాన హృదయపూర్వక స్వాగతం వారు కూడా టీపీఎన్ఆర్ వారి పక్షాన హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. గౌరవనీయ శ్రీ విజయ్ అతి త్వరలో ఇప్పుడు చాలా సామాన్యంగా కనబడుతుంది శాలిని రెడ్డి గారు త్వరలో 2 కార్లతోటి ఎస్కార్తో సమ్మేళనాన్ని పురస్కరించుకొని మాట్లాడుతుండగా ఆహ్వానిస్తున్నారు శ్రీ నరేంద్ర రెడ్డి గారు. వారు చరిత్ర సృష్టించినటువంటి యువ అధికారికి ఎవరంటే మా గడ్మల్ జిల్లా. దాని తర్వాత స్మితా సబర్వాల్ గారు మరి శాలిని రెడ్డి గారు కూడా అదే కోణంలో ఉన్నారనుకుంటున్నాను. అట్ ద ఏజ్ ఆఫ్ 21 మరి ఈరోజు ఇక్కడ మంచిర్యాల పట్టణంలో చాలా అంగరంగ వైభవంగా మరి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో వివిధ వర్గాలలో ఉన్న పట్టభద్రులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి ముఖ్యంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న స్టాఫ్ కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగులు, తర్వాత మరి ముఖ్యంగా ఈవెన్ ప్రైవేట్ రంగంలో ఉన్న బ్యాంకింగ్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, మెడికల్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు, మరి ముఖ్యంగా ఇక్కడ మైన్స్లో ఉన్న పట్టభద్రులు. మరి నిజంగా మైన్స్లో పట్టభద్రులు అనేది నిజానికి చాలామందికి అది నమ్మశక్యంగా ఉండకపోవచ్చు. కానీ ఇవాళ చూసుకున్నట్లయితే 70% మంది యువకులు మైన్స్లో గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. నేను వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ బీటెక్ ఎంటెక్ స్టూడెంట్స్ కూడా మైన్స్లో తారసపడ్డ తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మరి ఇటువంటి అన్ని రంగాల ప్రజల్ని ఇక్కడ కలుసుకొని ఇక్కడ ఈరోజు మీటింగ్లో మరి పలు అంశాలు చర్చించుకోవడం జరుగుతుంది. నో డౌట్ ఎట్ ఆల్ మరి రాబోయే రోజుల్లో అన్ని వర్గాల పట్టభద్రులకు అందుబాటులో ఉంటూ, తర్వాత ముఖ్యంగా నిరుద్యోగులకి మరి వారి యొక్క ఉద్యోగ రీత్యా తప్పకుండా మరి ప్రభుత్వం ఏదైతే జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసిందో అది తూచా తప్పకుండా అమలయ్యే విధంగా ప్రభుత్వంతో ఖచ్చితంగా నేను ఉంటానని చెప్పేసి ఇప్పటికే సుమారుగా 50,000 ఉద్యోగాలు మరి నియమించినట్లుగా ప్రభుత్వం చెప్తుంది. అది వాస్తవమే. మరి రాబోయే రోజుల్లో ఇది ఏదో ఆరంభ శూరత్వంలా కాకుండా మరి మిగిలిన 4 సంవత్సరాలు కూడా ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ వారు మేనిఫెస్టోలో చెప్పినారో మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి కోరికను కూడా నెరవేర్చాల్సిందిగా ఖచ్చితంగా నేను మరి ప్రభుత్వంతో చేపిస్తానని చెప్పేసి, నిరుద్యోగులకు అండగా ఉంటానని చెప్పేసి, ఇవాళ ప్రైవేటు జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి ఇప్పుడు కూడా వారు 3వసారి మరి సమ్మె చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడే ఆల్మోస్ట్ ఆల్ సర్వశిక్ష అభియాన్ వాళ్ళు మరి వారి యొక్క సమ్మెను కొనసాగిస్తున్నారు. గత 15 రోజుల నుంచి ప్రభుత్వం తప్పకుండా వారితో చర్చించి వారికి మరి ఇమీడియట్గా పే స్కేల్ అనేది ఒకటి మినిమం డిమాండ్ వాళ్ళు కోరుతున్నారు. రెగ్యులరైజేషన్ అనేది మరి అది సమయం తీసుకున్న మినిమం పే స్కేల్తో మరి ఒక ఉద్యోగ భద్రతతో కూడిన పే స్కేల్ ఇవ్వాలని చెప్పి సర్వశిక్ష అభియాన్ వాళ్ళు కోరుతున్నారు. అట్లాగే మరి ముఖ్యంగా ఉట్నూరు అక్కడ ఐటీడీఏ ఎంప్లాయీస్ కూడా వారు సుమారుగా ఒక 1000 మందికి పైగా వారు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. వాళ్ళు కూడా మాకు రెగ్యులరైజ్ కావాలి, తర్వాత మాకు కూడా పే స్కేల్ కావాలని చెప్పేసి కోరుతున్నారు. మరి ఇప్పుడిప్పుడే ప్రభుత్వం మేము ఇప్పుడే వచ్చాము అని అనగానే 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. 1 ఇయర్ కంప్లీట్ అయిన తరుణంలో మరి ఇంతమంది కూడా మరి మా గురించి ప్రస్తావన లేదు అని ఎవరికి వారే సమ్మెలే దిగుతున్నారు. ఇది మంచిది కాదు మన రాష్ట్రానికి. కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఐటీడీఏ ఎంప్లాయీస్ విషయంలో కావచ్చు, సర్వశిక్ష అభియాన్ ఎంప్లాయీస్, ముఖ్యంగా కస్తూర్బా స్కూళ్ళల్లో ఉన్న టీచర్లందరూ కూడా ఇవాళ సమ్మెలో ఉన్నారు 15 రోజుల నుంచి. మరి అక్కడ విద్యార్థినులకు చదువు సంధ్య లేకుండా ఉంది, ఓన్లీ హాస్టల్లో ఉంటున్నారు. జరుగుతుంది తప్ప కానీ చదువు అనేది లేదు. తప్పకుండా ఆ టీచర్లను, కస్తూర్బా టీచర్లను పిలిపించి మరి వారిని విధులకు హాజరయ్యేటట్టుగా ఏదైనా హామీ ఇవ్వాలని, మరి ముఖ్యంగా నేను చూస్తున్నాను మరి లైబ్రరీస్ మనం స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఉద్యోగ రూపకల్పనలో ప్రభుత్వం ఖచ్చితంగా ఉంది అన్న విషయం మరి నిరుద్యోగులందరూ కూడా చాలా ఆశలతో ఉన్నారు. మరి తప్పకుండా లైబ్రరీలో అన్ని ఫెసిలిటీస్ కల్పించి అన్ని లైబ్రరీస్లో కూడా మధ్యాహ్న పథక భోజనాన్ని కూడా మనం అరేంజ్ చేసి ఉండాలి. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ తినలేని పరిస్థితి ఉంది. కాబట్టి మధ్యాహ్న భోజన పథకాన్ని ఖచ్చితంగా అన్ని లైబ్రరీలో ఇంప్రూవ్మెంట్ చేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్లో ఫుల్ టైం ఎంప్లాయీస్ని పెట్టాల్సిందిగా కోరుతున్నారు. ఎందుకంటే ఒక 2 నెలల కోచింగ్ తోటి పెద్ద పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని మనం చేయలేం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ప్రిపేర్ అయితే ఉద్యోగాలు సాధించడం అనేది అది కష్టమైన పని.
కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము మరి స్టడీ సర్కిళ్ళు ఎన్ని అయితే ఉన్నాయో అన్నింటిలో కూడా ఫుల్ టైం ట్రైనర్స్ని పెట్టించి మరి నిరంతరం అక్కడ ట్రైనింగ్ జరిగేదానికి ఉండాలి. మరి వల్ల నేను ఇప్పుడిప్పుడే మరి రంగంలోకి ఈ దీనిలో క్యాంపెయినింగ్లో దిగినా కూడా కరీంనగర్లో నేను టెట్ ఉచిత కోచింగ్ను మేము స్టార్ట్ చేస్తున్నాం. సుమారుగా 450 మంది బీఈడి కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు. ఈ 2 రోజులు ముగిస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పోలీస్ కానిస్టేబుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కావచ్చు, డిఎస్సి కూడా కావచ్చు, టెట్ ఎలాగ అయిపోయింది కాబట్టి డిఎస్సి కావచ్చు, తప్పకుండా ఉచిత శిక్షణ కేంద్రాలు నేను అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తానని కోరుకుంటూ మరి పట్టభద్రులందరూ కూడా మంచి అనుభవం ఉన్న నేను తప్పకుండా మరి రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా నేను అండగా ఉంటానని కోరుకుంటూ పట్టభద్రులందరూ కూడా మరి మొదటి ప్రాధాన్యత ఓటు నిరంజన్కి వేసి నన్ను గెలిపించాలని. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.